ప్రభుత్వాలను ఆయా ప్రభుత్వాల్లో పెద్దల్ని ప్రసన్నం చేసుకుంటే చాలు ఎన్ని కేసులున్నా దర్జాగా తిరిగేయొచ్చు. అందుకు తాజా ఉదాహరణ హయగ్రీవ జగదీశ్వరుడు. అప్పటి వైసీపీ ప్రభుత్వంలోనూ, అంతకు ముందర టీడీపీ ప్రభుత్వంలోనూ, ఇప్పటి కూటమి ప్రభుత్వంలోనూ చక్రం తిప్పుతూ కాలర్ ఎగరేస్తూ పోలీసు వ్యవస్థనే వెక్కిరిస్తున్నాడు. హయగ్రీవ ఇన్ఫ్రాటెక్ ప్రాజెక్ట్స్ పేరుతో విశాఖలో అడుగుపెట్టిన జగదీశ్వరుడు ఎప్పటికప్పుడు ఎందరెందరికో టోపీ పెడుతూనే వస్తున్నాడు. విశాఖలో అనాథ వృద్ధులకు ఆశ్రయం కట్టిస్తానని అప్పటి టీడీపీ ప్రభుత్వంలో 12 ఎకరాల స్థలాన్ని లాగేశాడు. అయితే అనాథలు అనాథలుగానే రోడ్డు మీద పడి ఉన్నారు. కానీ జగదీశ్వరుడు మాత్రం బ్యాంకుల్ని ముంచేసి అపర కోటీశ్వరుడుగా చలామణి అవుతున్నాడు. అనాథ వృద్ధుల కోసం ప్రభుత్వం ఇచ్చిన 12 ఎకరాల్లోనూ ఇంచు భూమిలో కూడా కట్టడం జరగలేదు. ఈలోగా జగదీశ్వరుడి చేతిలో మోసపోయిన వారి జాబితా చేంతాడంతయింది. చివరికి సిఐడి స్వాధీనపరుచుకున్న ఆస్తుల్ని కూడా బ్యాంకులో తనఖా పెట్టి డబ్బు లాగేసి సిఐడి అధికారుల్ని కూడా బురిడి కొట్టించేశాడు. సిఐడి ఇప్పటికే జగదీశ్వరుడి మీద 2 కేసుల్ని రిజిస్టర్ చేసింది. విశాఖ సిఐడి అధికారులు పెట్టిన కేసు నెంబర్ 3/2013లో డాక్యుమెంట్ నెంబర్ 4864/2009 ఆస్తిని సిఐడి సీజ్ చేసింది. అంతేకాకుండా ఆ స్థలంలో హెచ్చరిక అంటూ పెద్ద బోర్డు కూడా పెట్టింది. అయినా ఈ స్థలాన్ని బ్యాంకులో తనఖా పెట్టి జగదీశ్వరుడు డబ్బు లాగేశాడు. అలాగే మంగళగిరిలో 10/22 నెంబర్తో సిఐడి జగదీశ్వరుడిపై కేసు నమోదు చేసింది. తప్పుడు డాక్యుమెంట్లతో భీమునిపట్నం సబ్ రిజిస్ట్రార్ కార్యాలయంలో భూమిని రిజిస్టర్ చేసుకుని ఆ డాక్యుమెంట్లు పెట్టి యూనియన్ బ్యాంకులో జగదీశ్వరుడు భారీ రుణాన్ని కొట్టేశాడు. ఈ రుణాలన్నీ తన కంపెనీ హయగ్రీవ ఇన్ఫ్రాటెక్ ప్రాజెక్ట్స్ ప్రైవేట్ లిమిటెడ్ పేరు మీదనే తీసుకున్నట్టు స్పష్టమైన ఆధారాలు ఉన్నప్పటికీ సిఐడి మాత్రం కేసును ముందుకు సాగనీయడం లేదు. ఇవి కాకుండా పోలీస్ స్టేషన్లలో అనేక కేసులు జగదీశ్వరుడిపై ఉండనే ఉన్నాయి. అయినా ప్రభుత్వ పెద్దల సహకారంతో యథేచ్ఛగా కాలర్ ఎగరేసుకుంటూ వైట్ కాలర్ నేరాల్లో అగ్రగామిగానే ఉన్నాడు. మరి ఈ వ్యవహారంలో సిఐడి ఎందుకు వెనకడుగు వేస్తుందో తెలియాలి. ఇదిగో ఆయనపై నమోదైన కేసుల వివరాలు. 2021లో జగదీశ్వరుడిపై ఏపీఎస్ఎఫ్సి చెక్ బౌన్స్ ఫిర్యాదివ్వగా ఇప్పటికీ నాన్ బెయిలబుల్ వారెంట్ పెండింగ్ లో ఉంది. 2016లో జగదీశ్వరుడిపై ఉడా ల్యాండ్ పూలింగ్ కేసు నమోదు చేయించింది. 2022లో రాజేశ్వరి అనే మహిళ తన సొమ్ము రికవరీ చేయాలంటూ కేసు వేయగా అది ప్రస్తుతం కోర్టులో పెండింగ్లో ఉంది. 2022లో బోటు లక్ష్మీ కామేశ్వరి అనే మహిళ తన సొమ్ము ఎగ్గొట్టారని కేసు వేశారు. 2022లోనే కె శివకుమార్ అనే వ్యక్తి జగదీశ్వరుడు తన వద్ద నుంచి సొమ్ము తీసుకుని ఎగ్గొట్టినట్టు పోలీసులకు ఫిర్యాదు చేశారు. 2022లో కోరికన ఫల్గుణ కుమార్ అనే వ్యక్తి జగదీశ్వరుడు సొమ్ము ఎగవేతకు సంబంధించి పోలీసుల్ని ఆశ్రయించారు. 2015లో సేల్ డీడ్ క్యాన్సిలేషన్కు సంబంధించి కూడా ఫిర్యాదు చేసింది. 2022లో ఆదిత్య అసోసియేట్స్ అనే సంస్థ సొమ్ము ఎగవేతకు సంబంధించి జగదీశ్వరుడిపై కేసు నమోదు చేయించింది. లక్కీ రీటైల్ స్టోర్స్ అనే సంస్థ కూడా 2022లో జగదీశ్వరుడిపై రుణం ఎగవేతకు సంబంధించి కేసు నమోదు చేయించింది. 2022లో ఓ కేసుకు సంబంధించి చర్చలు జరుపుకుందామని జగదీశ్వరుని ముందుకు రమ్మన్నా రాకపోవడంతో కేసు నమోదైంది. ప్రస్తుతం ఆ కేసు కూడా కోర్టులో పెండింగ్లో ఉంది. జి వెంకటేశ్వరరావు అనే వ్యక్తి తన పరువుకు నష్టం కలిగించారంటూ జగదీశ్వరుడిపై 2022లో కేసు వేశారు. భాగస్వామిగా ఉంటూ జగదీశ్వరుడు నిధులు దుర్వినియోగం చేశారంటూ 2021లో 3 టౌన్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. తప్పుడు పత్రాలు సృష్టించి నిధుల దుర్వినియోగానికి పాల్పడ్డారంటూ 2022లో జగదీశ్వరుడిపై 3 టౌన్ పోలీసులు కేసు నమోదు చేశారు. 2021లో సాక్షాత్తు డిస్ట్రిక్ట్ రిజిస్ట్రారే జగదీశ్వరుడిపై సంస్థ ప్రారంభించి లెక్కలు సరిగా చూపించడం లేదని ఆరోపిస్తూ జగదీశ్వరుడిపై కేసు నమోదు చేయించారు. 2022లో కూడా ప్రభుత్వాన్ని మోసం చేశారంటూ జిల్లా రిజిస్ట్రేషన్ శాఖ అధికారి మళ్లీ జగదీశ్వరుడిపై మరో కేసు నమోదు చేయించారు. బ్యాంకు నుంచి రుణాలు తీసుకుని మోసం చేసినందుకు జగదీశ్వరుడితో పాటు మరో 32 మందిపై లుకౌట్ నోటీస్ జారీ అయింది. నకిలీ పత్రాలు సృష్టించి ఫేక్ ఇన్పుట్ క్రెడిట్ ద్వారా మోసం చేస్తున్నందుకు జీఎస్టీ అధికారులు జగదీశ్వరుడిపై క్రిమినల్ కేసు నమోదు చేయించారు. ఇందుకు సంబంధించి ప్రస్తుతం కోర్టులో లావాదేవీలు నడుస్తున్నాయి. ఫోరెన్సిక్ ఆడిట్ విషయంతో పాటు నిధుల మళ్లింపు, బ్యాంకు రుణాల ఎగవేతకు సంబంధించి ఆర్బీఐ సైతం జగదీశ్వరుడిపై కేసు నమోదు చేయించింది. ల్యాండ్ పూలింగ్కు సంబంధించి నకిలీ పత్రాలు సృష్టించారనే ఆరోపణలపై 2013లో జగదీశ్వరుడిపై సిఐడి కేసు నమోదు చేయించింది. తనవి కాని స్థలాలు
స్థలాన్ని బ్యాంకుకు తనఖా పెట్టి రుణం పొందినట్టు కూడా ఫిర్యాదులున్నాయి. తన రిసార్ట్లో పేకాట ఆడిస్తున్నారనే ఆరోపణలపై భీమిలి పోలీసులు ఏపీ గ్యాంబ్లింగ్ యాక్ట్ ప్రకారం జగదీశ్వరుడిపై కేసు నమోదు చేశారు. చర్చలు జరిపేందుకు రమ్మంటున్నా రాకపోవడంపై జగదీశ్వరుడి సంస్థకు 2022లో ఆర్బిట్రేషన్ నోటీసులు జారీ అయ్యాయి. భూ లావాదేవీలకు సంబంధించి తప్పుడు పత్రాలు సృష్టించి మోసం చేసిన కేసులో అర్జాల శ్రీనివాసరావు అనే వ్యక్తి ఇచ్చిన ఫిర్యాదు మేరకు జగదీశ్వరుడిపై మంగళగిరిలోని సిఐడి అధికారులు 2022లో కేసు నమోదు చేశారు. తీసుకున్న సొమ్మును తిరిగి ఇవ్వకపోవడంపై జగదీశ్వరుడిపై 2022లో శ్రీ రాజరాజేశ్వరి ఫైనాన్స్ అనే సంస్థ పాలకొల్లులో సివిల్ కేసు దాఖలు చేశారు. సేల్ ఒప్పందాలకు సంబంధించి లేని సంస్థల్ని సృష్టించి నకిలీ పత్రాలతో మోసం చేశారనే ఆరోపణలపై 2023లో జగదీశ్వరుడిపై విశాఖ 3 టౌన్ పోలీసులు కేసు నమోదు చేశారు. ఇవి కాకుండా సిఐడి అధికారులు కూడా అనేక కేసులకు సంబంధించి జగదీశ్వరుడిపై ఇప్పటికే దర్యాప్తు జరుపుతున్నారు.